పోయిన వీడియోలో విజయ్ మాల్యా గారు చెప్పిన పచ్చి నిజాలు ఎంత గొప్పగా మాట్లాడాడంటే ఆ ఇంటర్వ్యూ ఇంకా కూడా మైండ్లో అలా రన్ అవుతూనే ఉంది. అంటే మీరు ఒక దేశాన్ని ఆ బ్యాంకింగ్ వ్యవస్థను మోసము చేసి ఏ తప్పు చెయ్యలేదు, ఐఎమ్ క్లీన్, నేను పర్ఫెక్ట్గా ఏం చెయ్యాలో అదే చేసేను అని చెప్పి ఆ చెప్తున్న ధీమా. మరి అలాంటి వ్యక్తే ఇంకొక మహానుభావుడు డొనాల్డ్ ట్రంప్ గారు. సో ఈయన అమెరికా అధ్యక్షుడైనప్పుడు మనమే మాట్లాడుకున్నాం. అంటే నాకైతే ఫుల్ హోప్స్ అన్నమాట. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులో ఒక ఫోన్ కాల్తో ఆపేయగలను, ఇజ్రాయెల్ యుద్ధం కూడా ఇక ఉండదు, ప్రపంచంలో ఎక్కడా కూడా నో వార్స్ ఓన్లీ పీస్ అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడాడు. అమ్మయ్య, ఎవరండి ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో యుద్ధాలను కోరుకోరు. ఎందుకంటే అక్కడ ఆ పసివాళ్ళు, ఆ మహిళలు, ఆ హింస, మీకు ఆ మరణాలు చాలా భయంకరంగా ఉంటాయి కదా. నో బడీ విల్ ప్రిఫర్ వార్. అలాంటిది ఇవాళ సొంత దేశములో మిత్రులు ఎంత అడిగినా కూడా వీడియో చెయ్యలేదు, కానీ ప్రతిరోజు కూడా డే 1 మామూలుగా ఉంది, డే 2, డే 3, డే 4 ఈ హింస ఎంత అలాంటి ఒక వైలెన్స్ అంటే మీకు హైవే మీద ఉండే పోలీసుల వాహనాలు చూసారు అనుకోండి, మీకు లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కోలో ఏం జరుగుతుందో అసలు ఊహించడమే కష్టమండి. ఎందుకంటే ఒకప్పుడు చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఇలాగ నిరసనలు ధర్నాలు అన్నప్పుడు భారత్లోనే ఇలాంటివి మనం చూస్తాము, అమెరికాలో అంతా ఇలాంటివి ఉండవు, మంచి సిస్టమ్, ఈ సోషల్ ఆర్డర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్కడ పోలీస్ వ్యవస్థ అద్భుతం, ఇన్ని చెప్పేవాళ్ళు. ఇవాళ చూసా మనకన్నా వర్స్ట్. ఆ వీడియోలు చూస్తే ఎక్కడో పాలస్తీనియాలోనా సిరియాలో ఇలాంటి పరిస్థితి, తగలబడిపోతున్న కార్లు, మీకు పోలీసులను ఒక వ్యక్తి కొట్టడం ఎలా కొడుతున్నాడంటే పోలీసులు 3 ఉన్నారండి, తన్నులు తిని వాళ్ళు ఏం చెయ్యాలో తెలియక ఆ రక్తం కారుతుంటే ఇలా ముఖాన్ని ఇలా మూసేసుకుంటున్నారు. ఇతను అక్కడి నుంచి పరిగెది అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి ఒక దృశ్యము. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు, మిత్రులు, డొనాల్డ్ ట్రంప్ అరుస్తున్నాడంట, అరెస్ట్ దెమ్, టేక్ దెమ్ అవే. ఏంటి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా. ఫ్రెండ్స్, నాకు ఒక్క విషయం క్లియర్గా అర్థమైందండి, ఇతను తనని తాను అమెరికా అధ్యక్షుడు అని అనుకోవడం లేదండి. అమెరికా ఒక కంపెనీ, ఒక దిగ్గజ కంపెనీ, దానికి నేను CEO. ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఒక CEO అని ఉంటాడు, అతనికి అక్కడికి వచ్చే పేషెంట్లు, వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇవన్నీ ఉండవండి. తన టార్గెట్ ఏంటి, తనకు ఆ నెల ఎంత టర్నోవర్ జరగాలి, దీనిని బట్టే అక్కడ ఉండే సిబ్బంది ఇంక్లూడింగ్ డాక్టర్స్ వాళ్ళ మీద ఒత్తిడి. మామూలు జ్వరము అన్నాడా, ముందు ఆపరేషన్ చేయండి, ICUలో పెట్టండి అని ఇతను ఆర్డర్స్ ఇస్తాడు. సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఇవాళ అదే, ప్రతిరోజు మీరు 3000 మందిని అరెస్ట్ చేస్తారా చెయ్యరా, ఒకవేళ చెయ్యకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి, వీళ్ళందరినీ తరిమేయండి. ఈరోజు అమెరికా పౌరులు చూడండి, అమెరికా పౌరులు ఇలాంటి ఒక రేసిస్ట్ వ్యక్తిని మేము మా జీవితంలో చూడలేదు. అంటే ఏంటి, జాతి వివక్ష కలిగిన వ్యక్తి ఎక్కడా ఎప్పుడు చూడలేదు. వీళ్ళెవరు అమెరికా అధ్యక్షుడు అని కూడా అనడం లేదు. ముందు నువ్వు రిజైన్ చేయి, మాకు నువ్వు వద్దునే వద్దు, అమెరికాను ఇలా చూడాలని మేము అనుకోవడం లేదు. ఒక వ్యక్తి అయితే అంటున్నాడండి, నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇవాళ నాకు 50 ఏళ్ళు, నువ్వు సడన్గా వచ్చి నువ్వు మెక్సికో వాడివి, నువ్వు మెక్సికో వెళ్ళిపోవాలి అంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇదే నా దేశము కదా. అంటే మెక్సికో వాళ్ళ పట్ల ఇలాగేనండి. అలాగే కొలంబియా పట్ల ఈ జాతి వివక్ష, ముస్లిం బ్యాన్ అంటాడు. ముఖ్యంగా చూడండి, పాకిస్తాన్ నుంచి ఒక డిప్లొమాట్ వస్తే అతనికి నీకు ఎంట్రీ లేదని తిప్పి పంపించేశారు. అంటే మీకు ప్రపంచమంతా కూడా టారిఫ్ యుద్ధము అన్నాడు, టారిఫ్ వార్ అన్నాడు. సొంత దేశంలోనే ఇవాళ ఒక సివిల్ వార్ని ఈయన చూస్తున్నాడు. మరి తగ్గుతున్నాడా? లేదు. సో అలాగా మీకు 2500 మంది పోలీసులు. చూడండి ఫ్రెండ్స్, నాకు ఒక వీడియో చూసి షాక్ అయ్యాను. ఒక ఆస్ట్రేలియాకు సంబంధించిన రిపోర్టర్, మహిళ, News 9 అంటారు. సో ఈవిడ మాట్లాడుతుంది, చూడండి వెనక పోలీసులు ఉన్నారు, ఇటువైపు ఏమో నిరసనకారులు ఉన్నారు. సో ఏమైనా వీళ్ళు ముందుకు వస్తే పోలీసులు ఏం చేస్తారు, రబ్బర్ బుల్లెట్లు వాడతారు. ఫస్ట్ రబ్బర్ బుల్లెట్లతో వాళ్ళను గాయపరిచి అక్కడి నుంచి తరిమేస్తారు. తరువాత అసలు బుల్లెట్లు తీసినా ఆశ్చర్యపోవడానికి. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఒక పోలీసు వాడు నేరుగా ఈవిడ మీదే ఒక రబ్బర్ బుల్లెట్ను కాలుస్తున్నాడు. అక్కడికక్కడ ఈవిడ కుయ్యో ముర్రో అంటూ పడింది. ఎవరు? ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక న్యూస్ రిపోర్టర్. వాళ్ళకి ఎలా ఉంటుందండి
అంటే మీడియాను విడిగా మీడియా వాళ్ళు వీడియోలు తీస్తున్నారండి, ఏవేవో కథనాలు రాస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు ఎలా అంటే కాల్చిపడేయండి, ఎవడైనా నాకు సమానమే, మీడియా కాదు ప్రజలు కాదు, ఎవరైనా సరే ముందు వాళ్ళు. ఇప్పుడు మెక్సికో వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు అక్కడ గత 25 ఏళ్ళని నివసిస్తున్నారు, వాళ్ళకి మీరు పౌరసత్వము కూడా ఇచ్చారు. అంటే ఏంటి, ఆ వ్యక్తి అమెరికా పౌరుడు. అలాంటిది ఇప్పుడు ఇతని డిపోర్టేషన్ చెయ్యాలి. చేసేటప్పుడు ఏం చేస్తున్నారండి, ఒక నేరగాడు లాగా అతనికి హ్యాండ్ కఫ్స్, కాళ్ళకి చైన్లు కట్టి, నువ్వు నేరగాడురా. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఎందుకండి డొనాల్డ్ ట్రంప్ ఇలా చేస్తున్నాడు, ఇతనికి అవసరం ఏంటి, వాళ్ళందరూ ప్రశాంతంగా నివసిస్తున్నారు కదా. ఇప్పుడు మన భారతీయులు మీకు డాలర్ డ్రీమ్ అంటే అమెరికా వెళతారు, ఇవాళ వెళ్ళడానికి భయపడుతున్నారు. బాబోయ్ అమెరికానా, అక్కడికి వెళ్ళాక ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎటు నుంచి ఏం పడుతుందో తెలియదు, ఇవాళ అందరూ భయపడుతున్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు ఇతను క్రియేట్ చేస్తున్నాడంటే ఫ్రెండ్స్ ఒకటండి, వీళ్ళ నరాల్లో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. నేను చెప్పాక వీళ్ళందరూ ఆంగ్లో సాక్సన్స్. ఇప్పుడు అమెరికా అన్నప్పుడు అమెరికాలో నేటివ్స్ ఉంటారు, ఎప్పుడో అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ వీళ్ళు తరిమి వేస్తారండి. మీకు యూకేలోనూ అదే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎక్కడైనా కూడా ఈ ఆంగ్లో సాక్సన్స్ వెళ్ళిన తరువాత లోకల్గా ఉన్న వాళ్ళని తరిమి వేసి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బంగారము సర్వము మాది అని అంటారు. ఇప్పుడు కొలంబస్ వెళ్ళంటే ఫస్ట్ ఏం చేశాడు, నేటివ్స్ అందరినీ కాల్చి చంపాడు, పొడిచి చంపాడు. చంపడము, తరిమి వేయడము, వాళ్ళ అంటే ఎదుటి వాళ్ళ ఆస్తులు మాది అని చెప్పుకోవడము ఈ ఆంగ్లో సాక్సన్స్ బ్లడ్లోనే ఉంటుంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేటప్పుడు మీరందరూ మా దేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారా, మా డబ్బుని, మా డాలర్స్ని ఎంజాయ్ చేస్తున్నారా? నో, నథింగ్. ఇది అమెరికా, అమెరికాలో అమెరికన్సే, మా యూరోపియన్సే ఉండాలి. మీరందరూ ఎందుకు వస్తున్నారు, మీరందరూ బ్లాక్స్, మెక్సికన్స్, మీరు కొలంబియన్స్, మీరందరూ ఎందుకు ఇక్కడ ఉండాలి? సో స్టార్టింగే ఒక రేసిస్ట్ పాలసీని తీసుకువచ్చి ఇవాళ ఇలా మాట్లాడుతున్నాడు. కానీ మీరు ఆలోచించారో అనుకోండి, అమెరికాకు ఇంత పేరు వచ్చింది అంటే దానికి కారణం ఎవరండి? ఇప్పుడు ఈలాన్ మస్క్ గారు ఉన్నారు, ఎంత పేరు తెచ్చాడు, టెస్లా అంటాడు, స్పేస్ ఎక్స్ అంటాడు, స్టార్ లింక్, ప్రపంచ స్థాయిలో టాప్ కంపెనీస్ కదా. మరి ఈలాన్ మస్క్ ఇవాళ ఒక సౌత్ ఆఫ్రికన్, ఇతను అమెరికాలో ఉండకూడదు, మీరు రష్యా వచ్చేయండి అని వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ఈలాన్ మస్క్, యూ కమ్ టు రష్యా, నేను నీకు అజిలెమ్ ఇస్తాను, నేను నిన్ను కాపాడుతాను అంటే ఎలా ఉంటుంది? అంటే మైగ్రెంట్స్ యొక్క కష్టాలు, వాళ్ళ శ్రమ, ఇవన్నీ కావాలి, మీరు బాగా ఎదగాలి, తరువాత వీళ్ళని తన్ని తగలేయాలి. ఇలాంటి ఒక యాటిట్యూడ్ డొనాల్డ్ ట్రంప్లో క్లియర్గా మనం చూడవచ్చు. ఇవాళ దాంతో ఏమైంది, వాడి అమెరికాలోనే ప్రజలు తిరగబడ్డారు. ఇదేదో మైగ్రెంట్స్, ఇల్లీగల్ మైగ్రెంట్, పొరపాటు ఫ్రెండ్స్. అమెరికా ప్రజలే ఇది తప్పు. ఇప్పుడు ఒక అమెరికా పౌరుడు ఉంటే వాడిని ఆపి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నట్టు వాడు ఒళ్ళు మండుతుంది, ఇది నా దేశం రా, నువ్వు ఎవడు, నువ్వు పోలీస్ ఆఫీసర్, నన్ను అడగొచ్చా, నేను ఇక్కడ పౌరుడిని, మీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాకే సర్వాధికారం ఉంటుంది, నువ్వు ఎవరు నన్ను అడగడానికి? క్లియర్గా అడుగుతారు కదా అక్కడ వాళ్ళు. మరి ఇదే కదా పోరాటాలు, ఇదే కదా నిరసనలు. అలాంటి కనీస జ్ఞానము లేకుండా ఎవరు పడితే వాళ్ళు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీస్లోకి వెళ్ళి ఇక్కడ అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు, చైనీస్ వాళ్ళు ఎవరు, ఇండియన్స్ ఎవరు, మెక్సికన్స్ ఎవరు, ఇదేంటి? సో ఇలాంటి ఒక దరిద్రాన్ని ఇవాళ అమెరికాకు ఈయన అంటగట్టాడు. అంటగట్టడం కాదు, అసలు ఈ గవర్నర్స్ అంతా రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీకు అక్కడ వైలెన్స్ని కట్టడి చేయలేకపోతున్నారు, ఎటు చూసినా హింస అంటే మేమెందుకు చూస్తూ ఉంటాము, మా పోలీసులు వస్తారు, అవసరమైతే అమెరికన్ ఆర్మీ, ఇలాగే మాట్లాడుతున్నాడే తప్ప తన వైపు తప్పు ఉంది, దానిని సరిదిద్దుకుందాము ఆలోచనే డొనాల్డ్ ట్రంప్లో లేదు. విజయ్ మాల్యా అలాగే మాట్లాడాడు, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే మాట్లాడుతున్నాడంటే ఈ ధనికులు మేము చాలా గొప్పవాళ్ళమని ఫీల్ అయ్యేవాళ్ళు, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నాను. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.